నంద్యాలలో చిత్రకారుడు కోటేష్ అద్భుతమైన చిత్రాన్ని గీశాడు. వినాయక చవితిని పురస్కరించుకుని 60 అద్భుతమైన చిత్రాలను చాలా అందంగా గీశాడు. కేవలం 2 గంటల్లోనే 2 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు అన్న అగ్గిపేటపై 60 సూక్ష్మ వినాయక చిత్రాలను అద్భుతంగా వేశాడు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుంచి వినాయక చవితి పండుగ సందర్భంగా గణనాథుని అనేక చిత్రాలు గీశానని, ఈ సంవత్సరం అగ్గిపెట్టెపై గణనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్లు మైక్రో బ్రష్ ఉపయోగించి వాటర్ కలర్స్తో త్రిముఖ గణపతి, కాణిపాకం గణపతి, నాట్య గణపతి ఇలా పలు రకాల చిత్రాలను వేశానని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. చిత్రకారుడు కోటేష్ ప్రతిభను చూసి స్థానికులు ప్రశంసిస్తున్నారు. వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఒక చిత్రం గీశాను స్వామిపై. అంటే ఒక అగ్గిపెట్టె మీద 60 చిత్రాలు, సూక్ష్మ చిత్రాలు గీశాను. 2 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు గల అగ్గిపెట్టెపై 60 వినాయకుని చిత్రాలు గీశాను. ఇది వాటర్ కలర్స్లో మైక్రో బ్రష్ ద్వారా వేశాను. ఈ చిత్రం వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో స్వామి భక్తులకు ఆ దీవెనలు ఇస్తున్నట్లు, ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా, అలాగే గణపతి 3 ముఖాల గణపతి, అంటే త్రిముఖ గణపతి, తర్వాత శంకులో గణపతి, ఓం అక్షరంలో గణపతి, నాట్య గణపతి అంటే నాట్యం చేస్తున్నట్లు స్వామి, తర్వాత కాణిపాకం గణపతి, ఇలా అనేక వివిధ రూపాలతో, భంగిమలతో స్వామి చిత్రం గీశాను. గతంలో కూడా ప్రతిసారి వినాయక చవితి పండుగ సందర్భంగా ఎన్నో చిత్రాలు